మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. రీసెంట్గా జనసేన పిఎస్సీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ గారు ఆయన చేసినటువంటి కామెంట్స్ ప్రభుత్వ సలహాదారులకు సంబంధించి సలహాదారులు 89 మంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించి టోటల్గా 680 కోట్లు వ్యయం ప్రభుత్వం సలహాదారులకి ఖర్చు పెడుతుంది, దీంట్లో 140 కోట్ల రూపాయలు సజ్జలకే కేటాయించింది అనేటువంటి కామెంట్లు చేయడం, దానికి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పేపర్లు కాస్త మసాలా యాడ్ చేసి ఇంకొంచెం యాడ్ చేసి రాయటం. ఏం సార్ అసలు ఇది ఏం చెప్తారు దీనికి సంబంధించి? పచ్చళ్ళోడికి, పేపర్లు వేసుకున్నోడికి, పెట్రోల్ బంక్ వాడికి, పౌడర్ డబ్బా వాడికి తెలివి ఉంటే ఏదైనా చెప్పొచ్చండి. వీళ్ళ సంగతి తెలివి మాట దేవుడు. కానీ ఈ నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి యొక్క ఆయన పరిజ్ఞానానికి, ఆయన విజ్ఞతకి, ఆయన నోటంపట ఆయన వచ్చిన ప్రవచనాలే ఒక నిలువెత్తు నిదర్శనం తార్కాణం. సార్ మొన్న నేను చెప్పాను, నిన్న అనుకుంటా మిగతా 13 రౌండ్ల దాకా పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో లీడింగ్లో ఉంటేట బయటకు వచ్చి అడిగితేరట ఫోన్ చేసి అందరూ ఓడిపోతారని చెప్తే లోపలికి వెళ్ళి రిటర్నింగ్ ఆఫీసర్కి నేను ఓడిపోతానని చెప్పినట్టుగా చెప్పి తప్పట్లు కొట్టించుకుంటే వీళ్ళకి రాజకీయ మేధా సంపత్తి, తర్వాత రాష్ట్ర విభజన అప్పుడు స్పీకర్ సీట్లో గోపెట్లా కూర్చుని మన రాష్ట్రాన్ని పరిరక్షించిన ఉదంతం అండ్ వీళ్ళ యొక్క విజ్ఞత, చాతుర్యం, వీళ్ళ యొక్క నటనతో ప్రభావితం అయిపోయి ఈ రోజు దాకా చేస్తున్న రాజకీయ విన్యాసాల్లో ఏమైనా మాట్లాడితే ఆ కింద కూర్చున్న వాళ్ళు టప్పట్లు కొట్టడానికి మీ పార్టీ మాత్రమే పరిమితం చేసుకోండి దాన్ని. ఎప్పుడైతే ఒక ద్వేషం, ఒక ఆక్రందన, మీరు చెప్తున్నట్టు ఎంతమంది సలహాదారులు ఉన్నారో నేను రెండింటికి కంపారిజన్ ఇస్తాను సార్. నేను ఆర్టీఐ త్రూగా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకునే మాట్లాడుతున్నాను సార్. ఇప్పటిదాకా ఈ సలహాదారులకి ప్రభుత్వం తరఫున వాళ్ళ ఆఫీసులకు అనుకో, లేదంటే వాళ్ళ రెంట్లకు అనుకో, లేదంటే కార్ డ్రైవర్లకు అనుకో, లేకపోతే వాళ్ళకి ఇచ్చే జీత బత్యాలు ఇవన్నిటికీ కలిపి ఆ హెడ్ 48.33 crores మాత్రమే ఖర్చు పెట్టింది టోటల్ సలహాదారులకి సార్. కేవలం సజ్జల రామకృష్ణారావు గారికి అయితే, సజ్జల రామకృష్ణారెడ్డికి అయితే 165 లక్షలు, అంటే 1,65 lakhs సార్. ఏది సిబ్బంది కారుకి, ఆయన డ్రైవర్కి, లేకపోతే కారుకి, ఇంటి అద్దెలు, ఆయన జీత బత్యాలు ఇవన్నీ కలిపి 1,65 లక్షలు. మరి 140 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో నాదెండ్ల మనోహర్ గారు ఒకసారి మీరే చెప్తే ప్రజలకి బ్రహ్మాండంగా అర్థమవుతుంది. దీనికన్నా సార్ అసలు మీకు సలహాదారులు ఎంతమంది ఉన్నారన్న ప్రాథమిక అవగాహన ఉంటే దాన్ని బట్టి మనం ఒక అడుగు ముందుకు వెళ్ళడమో వెనక అడగడమో ఏదో చెప్పొచ్చు. మీకు తెలుసో తెలీదండి, మీకు ఇష్టంగా మీరు ఒక్కడుగు కూడా ముందుకెళ్ళలేము ఆయన లేకపోతే అని ఆయన సన్నిధానంలో పరవశించిపోతున్న మీ పవన్ కళ్యాణ్ గారి సాక్షిగా ఒక విషయం చెప్తా సార్. 141 మంది సలహాదారుల రూపంలో ఉన్న గత ప్రభుత్వం వర్సెస్ ఇప్పుడు కేవలం 123 మంది మాత్రమే సలహాదారులు ఉన్నారండి. ఓకే, కానీ ఈయనైతే 89 మందినే కోట్ చేశాడు. అదే చెప్తాను, దానికి కూడా లెక్కలు చెప్పాలి కదా సార్. ఆ పేపర్లో సహాయ సహకారాలు తీసుకొని బ్రహ్మాండంగా రాసేసినవన్నీ నిజాలైపోతాయి అనుకుంటే మాత్రం మాలాంటి వాళ్ళు ఎక్కడో దగ్గర ఏదో నిజాలు ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమంలో ఉన్నాను. నేనైతే నెక్కచ్చిగా 4.5 సంవత్సరాలు బట్టి ఆల్మోస్ట్ పని పాట మానేసి చెప్పుకుంటున్నాను నేను. అవును సార్. చచ్చిన బతికన, ఎందుకంటే నేను ఈ కాంగ్రెస్ లాంటిది, ఈ బీజేపీ లాంటి ప్రభుత్వాలు మన రాష్ట్రానికి చేసిన వివక్షకి స్వతంత్ర ప్రతిపత్తి ఎవడని ఎదగలడా అన్న క్రానికల్ ఆర్డర్లో గతంలో తెలుగుదేశం గురించి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గురించి కూడా మాట్లాడుతున్న ఉదంతంలో అసలు నాకు వదిలేండి. ఈ ఇన్నాళ్ళ బట్టి తెలుగుదేశం గురించి ఎందుకు మాట్లాడానంటే ఈ అబద్ధాలను జస్టిఫై చేయడానికి పొరపాటును మాట్లాడానా అన్న కార్యక్రమానికి నన్ను మీద నేను ప్రక్షాళన చేసుకుంటుంటే ప్రతి విషయంలో వాస్తవాలు దగ్గరికి వస్తున్నాయి. అంటే సలహాదారులు అంటే ఒక కేవీపీ రామచంద్రతో మొదలైన ఒక ఉదంతం నుంచి చూసుకుంటే గమ్ము నుండి ఓకే రాష్ట్ర సంక్షేమం అనే రాజశేఖర రెడ్డి గారి విజన్ని ప్రజల్లోకి అంతర్గతంగా వాళ్ళ పార్టీతో పాసిఫై చేసుకుంటూ నాన్ అగ్రెసివ్ మోడ్ అంతటిని సప్రెస్ చేస్తూ సంక్షేమం అంటే ఒక ఆరోగ్యశ్రీ, ఒక మానసపుత్రిక రాజశేఖర రెడ్డి గారు అండ్ సబ్సిక్వెంట్ పరిణామాల్లో ఉచిత విద్యుత్, ఆయన మానసపుత్రిక చెప్పాలంటే ఫీజు రీయింబర్స్మెంట్, అంటే కాలేజీలో చదువుకుంటున్న పిల్లలకి చదువు అనే ఆవశ్యకతకి, అంటే ఓ వాజ్పేయి గారు లాంటి వ్యక్తి విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ఇంకేవీ ఫ్రీ వద్దన్న దానికి ఒక కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ నరనరాల్లో జీర్ణించుకున్న ఆ వ్యక్తి కూడా అడాప్టబిలిటీతో పనిచేస్తే దాని తదనంతరంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటికే పెద్దపీట వేసి వెళ్తుంటే ఈ మధ్యలో ఉన్న 5 సంవత్సరాలు పరిపాలించిన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళ విజన్ని జస్టిఫై చేసుకోవడానికి వాళ్ళు చేసి రాజకీయ విన్యాసాలకి మాత్రమే పరిమితమయ్యే కొత్తిమీర కారం, గోంగూర పచ్చడి, పప్పు దప్పడం, నా వల్లకాడు, నా వసిన పర్వతం అనే అడ్డమైన చెత్త మాట్లాడే ఒక సలహాదారుడు అగ్రిగోల్డ్ లాంటి వ్యవస్థకి డబ్బులు ప్రజల దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళు తిరిగి ఇచ్చే కార్యక్రమంలో ప్రభుత్వ బాధ్యత
అన్న దగ్గర షేర్ మార్కెట్లో బ్రోకర్ పనులు చేసుకునే వాళ్ళని ఇలాంటి పనికిమాలిన తపేలగాళ్ళందరినీ కూర్చోపెట్టి సలహాదారులు అని చెప్పి 5 సంవత్సరాలు రాజకీయ విన్యాసాలు చేస్తూ సార్ ప్రజలకి సంక్షేమం అన్న దాంట్లో ఆనాటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక బ్రేక్ పడి దాని కంటిన్యూషన్లో మళ్ళీ దాన్ని కాడెత్తుకుని నా బంధు అని పనిచేస్తున్న దగ్గర సలహాదారుల మీద పడి ఏడిసే కార్యక్రమానికి తెరలేపితే సార్ మీ ఆయంలో 100కు పైగా గురువిందగించి సామెత ఓకే ఆ పేపర్లు వేసుకున్నోడికి ఆ పచ్చళ్ళోడికి ఆ పెట్రోల్ బంక్ వాడికి ఆ పౌడర్ డబ్బాడికి ఇంకొకసారి గట్టిగా చెప్తే అర్థమవుతుందని చెప్తున్నా. సార్ ఆర్టీజీఎస్ లాంటి దానికి దామోదర్ అనే ఆయనను ఓటుకి నోటు కేసులో ఫోరెన్సిక్ నిపుణుడిగా సైతం అలాంటి వాడికి సలహాదారుడిగా నియమించింది. ఒకే జీవోలో 4గురిని నియమించిందమ్మా సలహాదారులుగా. అది చెప్పలేరా? కనబడదా మీకు? పేపర్లు వేసుకున్నోడికి పచ్చళ్ళోడికి సలహాదారులు విజయ్ కుమార్ వ్యవసాయ శాఖ, జీవి కృష్ణరాజు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, జోసెఫ్ ఫిషరీస్, గుప్తా టెక్నికల్ అడ్వైజర్ ఫిషరీస్, రంగనాథ్ ఏపీ జెన్కో, ఎస్ మంతా ఎనర్జీ యూనివర్సిటీ. ఎప్పుడు పెట్టారో కూడా తెలియదు. ఇది చెప్పండి సార్ ఈ సలహాదారుడి గురించి. ఆయనకైనా అట్లీస్ట్ ఓ ₹1,00,000 జీతం ఇచ్చి ఉంటారు కదా బేర్ మినిమం. ఆ లెక్కో సార్ చెప్పండి సార్. ప్రజాధనం ఎలా దుర్వినియోగపడిందో చెప్పొచ్చు. వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఏపీ ఫైబర్ నెట్ కేసులు లాక్కోలేక పీక్కోలేక సస్తున్నారా ఫైబర్ గ్రిడ్ కేసుల్లోనూ. ఇలాంటి వాటికి ఎంత తగలబెట్టారో చూద్దాం. చంద్రశేఖర్ రెడ్డి మీడియా అడ్వైజర్ ఫర్ సిఆర్డిఏ. మీ ప్రభుత్వాన్ని కూడా భలే పరిరక్షించాడు కదా మీడియా అడ్వైజర్. మళ్ళీ సిఆర్డిఏ చట్టం పునరుద్ధరించేదాకా ఎన్ని తిప్పలు పడ్డారో రైతుల్ని వాళ్ళ జీవితాలని ఆడుకుంటున్నాడు. వీళ్ళ మేధా సంపత్తికి ఇలాంటి వాళ్ళని పెట్టిన తర్వాత చూడాలి. పరకాల ప్రభాకర్ ఇదే కొత్తిమీర కారం గోంగూర పచ్చడి పప్పు నెయ్యి వేసుకొని కలిపి తింటే ప్రజాధనం ఎలా దుర్వినియోగం దావు దాకా పోయి చెప్పాడు. అది ఎక్కడ తినేస్తే పర్వాలేదు. వినయ్ కుమార్ లీగల్ అడ్వైజర్. గొప్ప లీగల్ అడ్వైజర్. కంటిన్యూషన్ అన్ని కేసులే అది చేసిన ప్రతి పనికి. ఏపీ ఫైబర్ నెట్లో అంటే కేసులు వచ్చేస్తాయని ముందే తెలిసే లీగల్ సెల్లను ఓపెన్ చేశారు. వీళ్ళ మేధా సంపత్తి అది. విజయ్ చంద్రు బయోటెక్నాలజీ అంట. మొహమ్మద్ ఇంతియాజ్ గారు ఫైనాన్స్ అడ్వైజర్. బాలేశ్వరరావు గారు ఫైనాన్స్ అడ్వైజర్. నరసింహమూర్తి ఫైనాన్స్ సర్వీసెస్ అడ్వైజర్. దుత్తి సురేందర్ జాయింట్ ఫైనాన్స్ అడ్వైజర్. ఎన్ శ్రీనివాసులు ఫైనాన్స్ అడ్వైజర్ మరియు అకౌంట్స్ ఆఫీసర్. రిటైర్ కాబోతున్న అకౌంట్స్ ఆఫీసర్ని తెచ్చి టూరిజం కోసం ఫైనాన్స్ అడ్వైజర్ మరియు అకౌంట్స్ ఆఫీసర్ని చేశారు. సిఎస్ రావు ఫైనాన్స్ అడ్వైజర్. జి కృష్ణమూర్తి ఫైనాన్స్ అండ్ వాటర్. రవికుమార్ వేమూర్ ఎన్ఆర్ఐ అడ్వైజర్. గాంధీ ఫోరెన్సిక్ అడ్వైజర్. జె సత్యనారాయణ ఐటీ అడ్వైజర్. జేఏ చౌదరి ఐటీ. జితేంద్ర శర్మ మెడికల్ అడ్వైజర్. పి శరత్ కుమార్ ఎస్బీ ఫ్రాడ్స్ ఏసీబీ ఫ్రాడ్ ఎగ్జామినర్ అడ్వైజర్. బాలసుబ్రహ్మణ్యం దేవాదాయ శాఖ. పీకే అగర్వాల్ ఇరిగేషనర్ అండ్ వాటర్ మేనేజ్మెంట్. వల్లి కుమార్ హయ్యర్ ఎడ్యుకేషన్. కోడి దుర్గాప్రసాద్ హోమ్. ఈ వెంకట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్. ఎన్ దుర్గాప్రసాద్ జీవీఎంసీ టెక్నికల్ అడ్వైజర్. పీకే శ్రీవాస్ రైల్వే అడ్వైజర్. రైల్వే జోన్ కోసం అనుకుంటున్నాను. అప్పుడు టైంలో కూడా భూములు కేటాయించలేపారు. ఇప్పుడు కేటాయించిన తర్వాత మొన్న ఆల్రెడీ ఓ సూపరింటెండెంట్ల స్థాయిలో ₹1,00,000 జీతం ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే మళ్ళీ దండాలు పెట్టుకుంటారు. ఇక్కడ ప్రజలకు కూడా తెలియవలసిన విషయం ఉందమ్మా. ఈ ఆర్కే శ్రీవాసు రైల్వే అడ్వైజర్ దగ్గర ఇంకొక ప్రజలకి బాగా అర్థమయ్యే భాష వాడు చెప్తే మీకు బాగుంటుంది. వీళ్ళ మేధాశక్తి ఎలా ఉంటుందంటే ఈ ట్రాన్స్ఫర్లు ఏంటి మినిస్టర్లకి ఇటు నుంచి అట్టు అని మాట్లాడుతున్నాం చూడండి. ఈ ట్రాన్స్ఫర్కి నాంది పలికిందే తెలుగుదేశం టీడీపీ గవర్నమెంట్. చెప్తా మీకు. శివసేన నుంచి సురేష్ ప్రభు గారు చార్ట్ అకౌంట్ గారికి రైల్వే మంత్రి ఇచ్చారు. శివసేన వాళ్ళకి చెప్పకుండా. వాళ్ళు శివసేనలో ఏడు చేశారంటే ఆయన ఎత్తి బయటపడేశారు. బాబు మాకు పార్టీకి సంబంధం లేదు, ఇలాంటి ఇండిపెండెంట్ నిర్ణయాలు ఆ పారాచూట్ వేసుకుని అవతల పక్క పార్టీ పోతున్నట్టుకున్నావు అందుకని నీకు టికెట్ ఇస్తున్నారని. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు క్యాచ్ పట్టేసి ఆయనకేమో తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఇచ్చేశారు. వీళ్ళేమో బలోమని పరిమాణత్వాన్ని గురించి మాట్లాడేస్తున్నారు. ఇది వీళ్ళ తెలివితేటలు, వీళ్ళ యొక్క ఆవశ్యకతలు. ఈ శ్రీవాస్తవ్ గారికి అడ్వైజర్గా పెట్టినా సరే రైల్వే జోన్ విభజన హామీలో వీళ్ళు కొత్తగా లేతగా ఏర్పడిన రాష్ట్రం కదమ్మా. ఆ లేతగా ఉన్నప్పుడు చూడండి, ఇనువు వేడి మీద ఉన్నప్పుడు కొడితేనే పని అవుతుంది అన్న దగ్గర కూడా రైల్వే మినిస్టర్ ఇచ్చిన తర్వాత కూడా రైల్వే జోన్ రాని దానికి అడ్వైజర్ని పెట్టారు. ఇది వీళ్ళ మేధాశక్తి. కొండలరావు గారు రూరల్ వాటర్ అండ్ పంచాయతీరాజ్. ఇప్పటికీ ప్రకాశం నెల్లూరులో కొట్టుకు చేస్తున్నారు. ఆ వెలుగొండ ప్రాజెక్టుకి చిన్న చూడండి ఎలక తుమ్ములు తవ్వినట్టు కొంత తవ్వి వదిలేస్తే ఈ ప్రభుత్వం ఎంత చేసిందో నా పాత విశ్లేషణలో చెప్పాను. దీనికి వీళ్ళు రూరల్ వాటర్ అండ్ పంచాయతీరాజ్ వ్యవస్థ త్రూగా మా చెడ్డ సర్వీస్ చేశారు. ఇందాక చెప్పాక దామోదర్ ఆర్టీజీఎస్ డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్, హరిప్రసాద్ ఆర్టీజీఎస్ అడ్వైజరు, పెద్దిరామారావు ప్లానింగ్ బోర్డు. ఇగో పెద్దిరామారావు గారి గురించి చెప్పాలంటే మీకు ఇది ప్లానింగ్ బోర్డు అట. ఏది పసుపు రంగు తీసి ఎర్ర రంగు ఎట్టాడు తెలుగుదేశానికి, దానికి ప్లానింగ్ నడిచింది ఎప్పుడు దాకా.
ఈ మహనీయుని పెట్టారు. రామకోట దేవాదాయ శాఖ అడ్వైజరు, వెంకటేశ్వరరావు గారు ఏపీఎస్ఆర్టీసీ అడ్వైజరు. బాబా ఏపీఎస్ఆర్టీసీని నానా తెప్పలు పడి ఈ ప్రభుత్వ రంగ సంస్థ చేసిన దానికి ఆనాడు అడ్వైజర్ని పెట్టి 7 సాధించారు. ఆ భగవంతుడికే తెలియదు. ఇవి కాకుండా మరో 30 మందికి పైగా సీఎంఓ ఆఫీసులో సర్క్యులర్ మీద నియమించిన వాడు ఉన్నారు. ఇవెందుకు మాట్లాడారండి నాదెండ్ల మనోహర్ గారు? వీరితో పాటు వివిధ కార్పొరేషన్లు అంటే యూడిఏ, సిఆర్డిఏ, ఏఎండిఏ, ఏపీఐసిసి, ఈడీబీల్లో సలహాదారుల లెక్క కూడా తీస్తే ఎప్పుడో మీరు చెప్పిన 80 ఎంత చెప్పారు, 89 సెంచరీ దాటేసి ఉంది సార్. ఇక 40 మందికి పైగా ఓఎస్డీలు, వీళ్ళు మహామేధావులు. ఈ ఓఎస్డీలు ఎంతమంది ఉన్నారో ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఒక కంపారిజన్ చేసుకుంటే సీఎంఓలోనే నియమించాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఇది చూసుకోండి సార్ ఒకసారి. డైరెక్ట్గా చెప్పాలంటే సలహాదారులు, కన్సల్టెంట్లు చంద్రబాబు నాయుడు 42 మంది సలహాదారులు, 99 మంది కన్సల్టెంట్ నియమించాడు, మొత్తం 141. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 43 మంది సలహాదారులు, 52 కన్సల్టెంట్స్, కార్పొరేషన్కి మరో 28 మందిని కన్సల్టెంట్స్ నియమిస్తే మొత్తం 123 అండి. ఇది నేను కాదు సార్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫిబ్రవరి 7, 2023 వేశారండి. ఈ డేటా ఒకసారి చూసుకుని కంపారిజన్ చేసుకుని, ఓకే ఏదో ర్యాపిడ్ ఇంగ్లీష్ కోర్సు ఇలా చదువుకున్న వాళ్ళకైతే మరి నేను చెప్పలేను కదా సార్. నారాయణ మనోహర్ గారు, మీ మీద నాకు గౌరవం ఉంది, మీకు మంచి ఇంగ్లీష్ వచ్చు, చదివి ఒకసారి మళ్ళీ మీకు డేట్ కూడా చెప్తున్నాను. ఏప్రిల్ 7, 2023లోనే ఈ డేటా సర్వే అంతా ఇచ్చారు సార్. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ఆ ప్రభుత్వంలో ఎవడెవడిని ఎందుకు నియమించారో, ఒకడు పచ్చాలు తినడానికి, కూరగాయలు తినడానికి, ఇంకోడేమో స్టాక్ మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ చూస్తూ అగ్రిగోల్డ్ నోట్లో మట్టి కొట్టడానికి, లేదా రైల్వే జోన్ రాడకుండా ఉండడానికి, నియంత్రించడానికి ఆ మహానుభావులను అందరినీ రిక్రూట్ చేసిన దాంట్లో జస్ట్ 1,60,00,000 తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి అంటే పాపం అన్నీ తానే ఒక ప్రభుత్వ పునర్స్థాపనకి ఒక ప్రభుత్వ సలహాదారు ఏ విధంగా పనిచేస్తారంటే ప్రభుత్వానికి ప్రజలకి సంయమనం పాటిస్తూ ఒక బ్యాలెన్స్ చేస్తూ అన్నీ తానే చేస్తుంటే తట్టుకోలేక సస్తున్నారు. ఎందుకంటే మీ ఆయనలో ఇలాంటి పనికొచ్చినాడు ఆవిడ దొరక్క ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి చరిత్ర సృష్టించడానికి 2 వ్యక్తులు దొరికారు. ఒకడు కేవీపీ రామచంద్ర అనుకోండి, ఇంకోడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వీళ్ళతో ప్రభుత్వాన్ని, ప్రజల్ని సంయమనం పరుస్తూ ప్రతిదానికి ప్రభుత్వానికి ఒక కుడిభుజం ఇస్తూ ఒక షీల్డ్ని చూడండి. గాంధారి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దుర్యోధనుడికి వజ్రకవచం తొడిగినట్టు జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజల్ని పరిరక్షిస్తుంటే సలహాదారు రూపంలో తట్టుకోలేక చచ్చిపోతున్న ఆక్రందన. ఈ ఆక్రందనకి ఏడ్చిన వాళ్ళని మనం ఏం చేయలేము. నరఘోష తగిలితే రాళ్ళే కరిగిపోతాయి అనుకున్న దగ్గర అది నాకు తెలిసి కొంతమందికి వర్తిస్తుంది. కానీ ఈ నరఘోష ఇటు తిప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటి దానికి కూడా రెగ్యులర్గా పడే వర్షాలు కూడా పడకుండా అంత ఘోష పెట్టి ఏడుస్తున్నారు ఈ భౌగోళిక ఛానళ్ళు, పేపర్లలో, ఈ అపోజిషన్ పార్టీలు. ఎందుకంటే చేతకంతాను పాలసీ మ్యాటర్ల మీద డిఫర్ కాలేక వ్యక్తిత్వ హననాలకు దిగిపోయి ఓ సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే అవినాష్ రెడ్డి గారిని, లేదంటే సునీతమ్మని, లేకపోతే షర్మిలమ్మని, ఎంతసేపు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, లేదంటే ఇలాంటి రాజశేఖర రెడ్డి గారికి వజ్ర కవచాల్లా కాపాడుతున్న వ్యక్తుల్ని అలా ఏడ్చుకొని చచ్చిపోతున్నారు. ప్రజలు ఇది గమనించగలిగితే చాలు. కేవలం 1,65,00,000 రూపాయలు ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ఓ ప్రభుత్వ సలహాదారుడిగా ఆయనకి జీతం, ఆయన సిబ్బందికి సంబంధించిన జీతబత్యాలు, ఆయన ఉంటున్న వ్యవస్థకి రెంటు, ఆయన ఉంటున్న ఇంటికి రెంటు కట్టిన ఈ ప్రభుత్వం ఖర్చు ఇది సార్. ఎందుకంటే గతంలో ఎక్కడెక్కడ ఎవడెవడికి రెంట్ల మీదే చాలామంది ప్రభుత్వ సలహాదారులు వీళ్ళందరూ బతుకుతున్న వాళ్ళ దగ్గర ఇక్కడ ఇలాంటివి తట్టుకోలేక ఏం జరుగుతుందో చచ్చిపోతున్నారు. ఇది ప్రజలు గ్రహిస్తే చాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.